హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ కౌశలం ఎగ్జామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈరోజు నేను కొన్ని కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. యాప్టిట్యూడ్, రీజనింగ్, సైకోమెట్రిక్ రిలేటెడ్ క్వశ్చన్స్, కమ్యూనికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ వీడియోస్ ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో క్వశ్చన్స్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి HDD ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ మెమొరీ? HDD అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ అనమాట. హార్డ్ డిస్క్ డ్రైవ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ మెమొరీ? ఏ మెమొరీ యొక్క ఎగ్జాంపుల్ అన్నది ఇక్కడ. సో ఆప్షన్ ఏ వచ్చేసి ప్రైమరీ, సెకండరీ, క్యాచీ మెమొరీ అండ్ నన్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండరీ మెమొరీకి ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ హార్డ్ డిస్క్ డ్రైవ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ హ్యాజ్ షార్టెస్ట్ యాక్సెస్ టైమ్? యాక్సెస్ టైం అనేది చాలా తక్కువగా దేనికి ఉంటుంది? ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ, క్యాచీ మెమరీ, నన్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్యాచీ మెమరీకి యాక్సెస్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఎంఏసి మ్యాక్ స్టాండ్స్ ఫర్? మ్యాక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఆప్షన్ ఏ మీడియా యాక్సెస్ కంట్రోల్, మెమరీ యాక్సెస్ కంట్రోల్, మీడియా యాక్సెస్ క్యాన్సిల్ అండ్ ఆప్షన్ డి వచ్చేసి నన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీడియా యాక్సెస్ కంట్రోల్, మ్యాక్. ఎంఏసి మ్యాక్ అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్ అనమాట. నెక్స్ట్, ఇంటర్నల్ హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ అనమాట. ఇంటర్నల్ హెచ్డిడి కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ రిమూవబుల్, ఫిక్స్డ్, నాట్ ఫిక్స్డ్, నన్. రిమూవబులా లేకపోతే ఫిక్స్డా, నాట్ ఫిక్స్డా లేకపోతే నన్నా? సో ఆప్షన్ వి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంటర్నల్ హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ అనేది ఫిక్స్డ్ అన్నమాట. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఈజ్? ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో దాని యొక్క లెంత్ వచ్చేసి, ఈ ఐపీ అడ్రస్ యొక్క లెంత్ ఆప్షన్ ఏ 16 బిట్స్, 32 బిట్స్, 64 బిట్స్, 128 బిట్స్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ఐపీ అడ్రస్ యొక్క లెంత్ వచ్చేసి 32 బిట్స్ అన్నమాట. ద లొకేషన్ ఆఫ్ ద రిసోర్స్ ఆన్ ఇంటర్నెట్ ఈజ్ గివెన్ బై ఇట్స్ డాష్? ఇంటర్నెట్లో రీసోర్స్ యొక్క లొకేషన్ని మనకు ఎవరిస్తారంటే ఆప్షన్ ఏ వచ్చేసి యూఆర్ఎల్, ఈమెయిల్, ప్రోటోకాల్, ఐపీ. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యూఆర్ఎల్ అనేది మనకు లొకేషన్ని చూపిస్తుంది అనమాట. ద లెంత్ ఆఫ్ మ్యాక్ అడ్రస్ ఈజ్? మ్యాక్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఫుల్ ఫామ్ ఉంది, మీడియా యాక్సెస్ కంట్రోల్ అనమాట. సో దాని యొక్క లెంత్ ఆఫ్ మ్యాక్ అడ్రస్ ఈజ్ అంటే 48 బిట్స్, 32 బిట్స్, 64 బిట్స్, 128 బిట్స్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 48 బిట్స్. యూఆర్ఎల్ స్టాండ్స్ ఫర్? యూఆర్ఎల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్, యూనిఫామ్ రీసోర్స్ లొకేషన్, యూనివర్సల్ రీసోర్స్ లొకేషన్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్. నెక్స్ట్ క్వశ్చన్, సెట్ ఆఫ్ రూల్స్ ఈజ్ నోన్ యాజ్? ఒక సెట్ ఆఫ్ రూల్స్ని మనం ఏమంటాం? ఆప్షన్ ఏ ప్రోటోకాల్, బి టోపోగ్రఫీ, ఫైల్, నన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రోటోకాల్ అని అంటాం. ఒక సెట్ ఆఫ్ రూల్స్ని మనం ప్రోటోకాల్ అని అంటాం. ద స్ట్రక్చర్ లేకపోతే ఫార్మేట్ ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్? ఒక డేటా స్ట్రక్చర్ని లేకపోతే ఒక ఫార్మేట్ ఆఫ్ డేటాని మనం ఏమంటాం? ఆప్షన్ ఏ ఫార్మాటింగ్, మేనేజ్మెంట్, సింటాక్స్, నన్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింటాక్స్ అని అంటాం. స్ట్రక్చర్ లేకపోతే ఫార్మేట్ ఆఫ్ డేటాని మనం సింటాక్స్ అని అంటాం అనమాట. ఫిజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ కాల్డ్? కంప్యూటర్ నెట్వర్క్ యొక్క ఫిజికల్ అరేంజ్మెంట్ని మనం ఏమంటాం? టోపోగ్రఫీ, రూటింగ్, ప్రోటోకాల్, నెట్వర్కింగ్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టోపోగ్రఫీ అని అంటాం. ఫిజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ని టోపోగ్రఫీ అంటాం. కీబోర్డ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్? కీబోర్డ్ అనేది దేనికి ఎగ్జాంపుల్? ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్, బోత్, నన్. సో కీబోర్డ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్పుట్ డివైస్ అనమాట. అది డేటాని తీసుకుంటుంది ఎంటర్ చేస్తే, కాబట్టి ఇన్పుట్ డివైస్ అని అంటాం. కంప్యూటర్ కన్సిస్ట్ ఆఫ్? కంప్యూటర్ వేటిని కలిగి ఉంటుంది? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మెమరీ, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కంప్యూటర్లో ఏమేమి ఉంటాయంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మెమరీ అనమాట. ఇవన్నీ కంప్యూటర్ కలిగి ఉంటుంది. మానిటర్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్? మానిటర్ అనేది దేనికి ఎగ్జాంపుల్? ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్, డిస్ప్లే, నన్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మానిటర్ అనేది మనకు ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేస్తుంది కాబట్టి అవుట్పుట్ డివైస్కి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. హౌ మెనీ ఫంక్షన్ కీస్ ఆర్ ఆన్ కీబోర్డ్? కీబోర్డ్ మీద ఎన్ని ఫంక్షనల్ కీస్ ఉంటాయి? సో ఆప్షన్ ఏ వచ్చేసి 16, 12, 4, 10.
సో మనకు కీబోర్డ్ మీద లేకపోతే ల్యాప్టాప్ మీద F1 నుంచి F12 వరకు మనకు కీస్ ఉంటాయి అన్నమాట. వాటిని మనం ఫంక్షన్ కీస్ అంటాం. సో 12 కీస్ ఉంటాయి. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ర్యామ్ అండ్ రోమ్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్. ర్యామ్ అండ్ రోమ్ అనేవి వేటికి ఎగ్జాంపుల్స్? స్టోరేజ్ డివైస్, ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్, నన్. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. స్టోరేజ్ డివైస్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ర్యామ్ అండ్ రోమ్ అనమాట. టెలిఫోన్ నెట్వర్క్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ సిస్టమ్? టెలిఫోన్ నెట్వర్క్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అనమాట. సో సింప్లెక్స్, హాఫ్ ప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్, నన్. టెలిఫోన్లో మనకు 2-వే కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫుల్ డూప్లెక్స్ అనమాట. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. స్పీకర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. స్పీకర్ అనేది దేనికి ఎగ్జాంపుల్? సింప్లెక్స్, హాఫ్ ప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్, నన్. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే స్పీకర్లో మనకు 1-వే కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి స్పీకర్కి ఎగ్జాంపుల్ వచ్చేసి సింప్లెక్స్. వాకీ టాకీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. వాకీ టాకీ అనేది దేనికి ఎగ్జాంపుల్? సింప్లెక్స్, హాఫ్ ప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్, నన్. సో ఇక్కడ వాకీ టాకీ అంటే మనకు టెక్స్ట్ మనం పంపించేటప్పుడు 2 సైడ్స్ నుంచి కమ్యూనికేషన్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం జరగదు కాబట్టి వాకీ టాకీ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ హాఫ్ ప్లెక్స్ అనమాట. సో వాకీ టాకీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హాఫ్ ప్లెక్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మోడ్ ఆఫ్ డేటా ట్రాన్స్మిషన్? డేటా ట్రాన్స్మిషన్ అనేది ఏ మోడ్లో జరుగుతుంది? సింప్లెక్స్, హాఫ్ ప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఈ 3 మోడ్స్లో మనకు డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సింప్లెక్స్, హాఫ్ ప్లెక్స్ మోడ్లో, ఇంకా ఫుల్ డూప్లెక్స్ మోడ్లో. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. సిపియు కంట్రోల్స్. సిపియు అంటే ఏంటి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. సో దీన్ని కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్స్ మెమరీ, కంట్రోల్ ఓన్లీ ఇన్పుట్, all input, output and processing, all of the above. So option C is the correct answer. All input, output and processing వీటిని CPU అనేది కంట్రోల్ చేస్తుంది. ఈస్ ద స్టార్ టైప్ ఆఫ్ టోపోగ్రఫీ? ఒక స్టార్ అనేది ఒక టైప్ ఆఫ్ టోపోగ్రఫీయా కాదా అంటున్నారు. ఆప్షన్ ఏ వచ్చేసి ట్రూ, ఫాల్స్, బోత్, నన్. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ట్రూ అనమాట. స్టార్ అనేది ఒక టోపోగ్రఫీ టైప్. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ కంప్యూటర్? సో ఫస్ట్ కంప్యూటర్ యొక్క నేమ్ ఏంటి? యూనియాక్, ఈనియాక్, పారామ్, నన్. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈనియాక్ అనేది ఫస్ట్ కంప్యూటర్ అనమాట. ఈనియాక్ స్టాండ్స్ ఫర్. ఈనియాక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఎలక్ట్రానిక్ నెంబర్ ఇన్పుట్ అండ్ కంప్యూటర్, బోత్ అండ్ నన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ అనమాట. ఈనియాక్ అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఇన్ కంప్యూటర్ ఓసీఆర్ స్టాండ్స్ ఫర్. కంప్యూటర్లో ఓసీఆర్ అంటే ఏంటి? అంటే ఓసీఆర్ ఫుల్ ఫామ్ ఏంటి? ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, ఆప్టికల్ కార్డ్ రీడర్, ఆప్టికల్ కార్డ్ రిమూవబుల్, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అనమాట. 26th, ఇన్ విచ్ జనరేషన్ ఓఎస్ వాస్ డెవలప్డ్? ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అంటే. సో ఓఎస్ అనేది ఏ జనరేషన్లో డెవలప్ అయిందనమాట? ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో థర్డ్ జనరేషన్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డెవలప్ అయిందనమాట. ఇన్ విచ్ జనరేషన్ కంప్యూటర్స్ ఆర్ మైక్రో ప్రాసెసర్స్? ఏ జనరేషన్లో కంప్యూటర్స్ అనేవి మైక్రో ప్రాసెసర్స్గా ఉండేవి? ఫస్ట్ జనరేషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఫోర్త్ జనరేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కంప్యూటర్ మౌస్ ఈజ్ యూజ్డ్ ఫర్. కంప్యూటర్ మౌస్ దేనికి మనం యూజ్ చేస్తాం? డ్రాయింగ్కి, సెలెక్టింగ్, క్రియేటింగ్ లైన్, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డ్రాయింగ్కి యూజ్ చేస్తాం, సెలెక్ట్ చేయడానికి, ఇంకా లైన్ క్రియేట్ చేయడానికి మనం కంప్యూటర్ మౌస్ని యూజ్ చేస్తాం అన్నమాట. ద లెంత్ ఆఫ్ IPv6 ఈజ్. IPv6 యొక్క లెంత్ ఎంత? IPv6 అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6 అన్నమాట. సో దీని యొక్క లెంత్ ఎంత? 16 బిట్స్, 32 బిట్స్, 128 బిట్స్, 256 బిట్స్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 128 బిట్స్. IPv6 యొక్క లెంత్ ఎంత అంటే 128 బిట్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద డెవలపర్ ఆఫ్ మౌస్? మౌస్ని ఎవరు డెవలప్ చేశారు? లేకపోతే ఫాదర్ ఆఫ్ మౌస్ అన్న ఒకటే అన్నమాట. సో ఆప్షన్ ఏ డోగ్లాస్ ఏంజెల్బర్ట్, డెన్నిస్ రిచీ, చార్లెస్ బాబేజీ, జేమ్స్ ఫోగ్నర్. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. డోగ్లాస్ ఏంజెల్బర్ట్ ఈస్ ద డెవలపర్ ఆఫ్ మౌస్ అన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద టైప్ ఆఫ్ నెట్వర్క్? టైప్ ఆఫ్ నెట్వర్క్స్ అంటే నెట్వర్క్ టైప్స్ ఏవన్నమాట? ల్యాన్, వ్యాన్, పాన్, మ్యాన్, ఆల్ ఆఫ్ ది ఎబో. సో ఆల్ ఆఫ్ ది ఎబో ఇస్ ద ఆన్సర్. ఇవన్నీ కూడా నెట్వర్క్ టైప్స్ అన్నమాట. ల్యాన్, వ్యాన్, పాన్, మ్యాన్.
యూఎస్బి స్టాండ్స్ ఫర్ యూఎస్బి ఫుల్ ఫామ్ ఏంటి? యూనివర్సల్ సీరియల్ బస్, యూనివర్సల్ సీక్వెన్షియల్ బస్, యూనిక్ సీరియల్ బస్, నన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, యూనివర్సల్ సీరియల్ బస్ అనమాట. వాట్ ఈజ్ ద బేస్ ఆఫ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్? డెసిమల్ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ ఏంటి అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 10 అన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రీడ్ రైట్ మెమరీ? సో రీడ్ రైట్ మెమరీ అని మనం దేన్ని అంటాం? ఆప్షన్ ఏ రోమ్, ర్యామ్, హెచ్డిడి, డివిడి. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ర్యామ్ని మనం రీడ్ అండ్ రైట్ మెమరీ అని కూడా అంటాం అనమాట. వెన్ వీ కన్వర్ట్ 1100 ఇన్ డెసిమల్, 1100ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 10 వస్తుందన్నమాట. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. యూపీఎస్ స్టాండ్స్ ఫర్, యూపీఎస్ యొక్క ఫుల్ ఫామ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, యూనిట్ పవర్ సప్లై, యూనివర్సల్ పవర్ సప్లై, నన్. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనమాట. 1 TB ఈక్వల్స్ టు, సో 1 TB ఈక్వల్స్ టు ఎంత? 1024 GBయా, 1000 GB, బోత్, నన్. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, 1000 GB. 1 TB 1 TB ఈజ్ ఈక్వల్ టు 1000 GB అనమాట. కంప్యూటర్ మానిటర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, కంప్యూటర్ యొక్క మానిటర్ని మనం ఏమని అనొచ్చు? CCTV, VDU, DVD, CD. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, VDU అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, VDU స్టాండ్స్ ఫర్, VDU యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? విజువల్ డిస్ప్లే యూనిట్, వర్చువల్ డిస్క్ యూనిట్, విజువల్ డిస్ప్లే యూజర్, నన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, విజువల్ డిస్ప్లే యూనిట్ అనమాట. VDU అంటే విజువల్ డిస్ప్లే యూనిట్. అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, సో ఈ TB, KB, GB, MBని అసెండింగ్ ఆర్డర్లో అంటే చిన్న నుంచి పెద్ద అనమాట. సో ఆ విధంగా అరేంజ్ చేయాలి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకు కిలోబైట్ అనేది పెద్దది, సో ఇది పెద్దది, ఇది చిన్నది. సో కిలోబైట్, మెగాబైట్, జిగాబైట్, టెరాబైట్. సో ఇది అసెండింగ్ ఆర్డర్ అనమాట. అరేంజ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్నకి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ వచ్చేసి టెరాబైట్ ముందు వస్తుంది పెద్దది, తర్వాత జిగాబైట్, మెగాబైట్, కిలోబైట్. సో ఇది డిసెండింగ్ ఆర్డర్ అనమాట. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ద ప్రింటెడ్ అవుట్పుట్ ఫ్రమ్ అ కంప్యూటర్ ఈజ్ కాల్డ్, కంప్యూటర్లో నుంచి వచ్చిన మనకు ప్రింటెడ్ అవుట్పుట్ని మనం ఏమంటాం? కాపీ, సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ, పేపర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, హార్డ్ కాపీ అని అంటాం. విచ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ స్టిల్ అండర్ డెవలప్మెంట్? ఏ జనరేషన్ కంప్యూటర్ అనేది ఇంకా డెవలప్మెంట్లో ఉంది? 4th జనరేషన్, 5th జనరేషన్, 6th అండ్ 7th. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 5th జనరేషన్ కంప్యూటర్ అనేది ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. విచ్ వాజ్ ద మోస్ట్ పాపులర్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్? బాగా పాపులర్ అయిన ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ ఏది అంటే IBM 1650, IBM 360, IBM 1130, IBM 2700. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. IBM 1650 అనేది మనకు చాలా పాపులర్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫుల్ ఫామ్ ఆఫ్ BCD ఈజ్, BCD ఫుల్ ఫామ్ ఏంటి? బైనరీ కోడెడ్ డెసిమల్, బిట్ కోడెడ్ డెసిమల్, బైనరీ కోడెడ్ డిజిట్, bit coded digit. So binary coded decimal is the correct option. Properly arranged data is called field, information, word, file. So option B is the correct answer. Properly arranged data is called information. The full form of AVI, a type of file format, is AVI full form enti? Audio video interlink, audio visual interface, audio video interleave, audio video interchange. So option C is the correct answer, audio video interleave annamata. Which of the following is an operating system? DOS, compiler, antivirus utilities, Windows Explorer. So option A is the correct answer. DOS anedi one of the operating system annamata. Identify the search engine from the given option: Firefox, Chrome, Safari, Google. So option D is the correct answer. Google అనేది మనకు search engine అన్నమాట. Which of the following is a text editor in Windows operating system? WordPad, Excel, Access, PowerPoint. So option A is the correct answer. WordPad అనేది text editor అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.